హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి నేను హైదరాబాద్లో ఉండేటువంటి స్వర్ణగిరి అండి టెంపుల్. ఇదైతే వచ్చేసి మేము అక్కడికి వచ్చేసాము. ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యామండి. 6 స్టార్ట్ అయితే వచ్చేసరికి 7:30 అయింది. ఇది ఎంట్రన్స్ అండి. కార్లో వచ్చేసాము, మా బ్రదర్ వాళ్ళ కార్లో వచ్చేసి. ఇదిగోండి మొత్తం అదంతా ఎంట్రన్స్లోకి వచ్చేసాము. మీకు నేను ఇక్కడ నుంచే వీడియో స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. కార్లో నుంచే వీడియో షూటింగ్ చేస్తున్నాను. ఇదిగోండి వచ్చేసి జనాలు అందరూ వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. ముందు వైపు ఇదిగోండి గోల్డెన్ టెంపుల్, లైటింగ్స్లో బాగుంటారు. ఈ దేవుడు అనేది ప్రసిద్ధి అండి. ఈ దేవుడికి వెంకటేశ్వర స్వామి అండి ఇక్కడ ఉండేది వచ్చేసి. ముందు వైపు ఏమో ఇట్లా రథం చక్రాల్లాగా ఉంది, చూస్తున్నారా. పార్కింగ్ కోసం అని చెప్పేసి మేమైతే ఇక్కడే దిగిపోయామండి. కార్ పార్కింగ్లో పెట్టేద్దామని చెప్పేసి మేమందరం ఇక్కడ దిగిపోయాం. ఇదిగోండి ఇదేనండి ఎంట్రన్స్. పైకి మనం ఇట్లా వెళ్ళాలి వచ్చేసి. ఇదిగోండి మేము ఇక్కడ దిగిపోయాం. మా బ్రదర్ ఏమో కార్ పార్క్ చేసి వస్తున్నారు. ఇదిగోండి ఇట్లా మేము వెళ్ళిపోతున్నాము పైకి. మనకి మెట్ల మార్గము ఉంది, లేదు అంటే మామూలుగా ఇట్లా పైన వెళ్ళిపోవచ్చు అండి. లోపలంతా ఇట్లా ఉందండి. ఇదిగోండి చూసినారా, లైటింగ్స్లో స్వామివారు చాలా బాగున్నారండి. ఇది పైకి ఎక్కిన తర్వాత మనము కొంచెం గరుత్మంతుడిని దాటాక వచ్చేస్తుందండి. వచ్చి లోపల ఇట్లా ఉంటుంది మొత్తము. మీకు నేను వీడియో షేర్ చేస్తున్నాను, చూడండి. చాలా బాగుందండి. అసలు ఎంత బాగా కట్టారు ఈ గుడి అయితే మాత్రం. ఇంకా డెవలప్ చేస్తున్నారండి. ఇంకా ఘాట్ రోడ్ అని ఉంది కింద అంతా, సైడ్ కూడా ఇంకా రోడ్లు వేస్తున్నారు కూడా. మనం ఎక్కాలంటే కూడా కొంచెం ఇబ్బందేనండి. మెట్ల దారిలో అయితే ఎవరు లేరు ప్రస్తుతానికైతే. జనాలు అందరూ మామూలుగా స్క్రోలింగ్ అంటారు కదా, దాని మీద వచ్చేసారండి. ఇక పిల్లలందరూ కూడా ఆడుతున్నారు మంచిగా. చాలా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు వచ్చారు. అట్లానే దేవుడి దర్శనం కూడా అవుతుందండి. పిల్లలు కూడా బాగుంటుంది. ఒక చిన్న బడ్జెటేనండి, ఇదేమి అంత పెద్ద బడ్జెట్ కూడా కాదు. మనకు ఒక 2000 రూపీస్లో అయిపోతుంది. ఇవైతే దేవస్థానం రూమ్లు అండి. ఇవైతే వచ్చేసి అవి ఎంతో నాకు తెలియదండి, దేవస్థానం రూమ్లు అని చెప్పారు. ఇంకా అయితే వచ్చేసి మేము ఇదిగోండి మొత్తం వీడియో అంతా షూటింగ్ చేసేస్తున్నాను. మెట్ల మీద ఇట్లా పెద్దవాళ్ళకైతే వీల్ చైర్ సౌకర్యం కూడా ఉందండి వచ్చేసి. పెద్దవాళ్ళు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా అండి, వాళ్ళకు కూడా వీల్ చైర్ ఉంది. మనం 500 డిపాజిట్ చేసి ఒక వీల్ చైర్ తీసుకుంటే మళ్ళీ దర్శనం అయిపోయి మనం బయటకు వచ్చాక ఇచ్చేస్తే ఆ 500 రూపీస్ మనకి రిటర్న్ చేసేస్తారనమాట. వచ్చేసి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమి ఇబ్బంది కాలేదండి. లేదు అనుకుంటే మనము టికెట్ అది వాళ్ళకండి. జనరల్గా మనలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఇక 300, లాస్ట్ 500 అండి టికెట్ వచ్చేసి. 500 అయితే అయ్యవారి ముందండి, స్వామివారి ముందు గడప దగ్గర దాకా తీసుకెళ్తారు. 300 ఏంటంటే కొంచెం రెండో గడప దగ్గరికి తీసుకెళ్తారు అన్నమాట. మనకి ఇక్కడ వచ్చిన ఇంకొక బెనిఫిట్ అంటే ఏంటండి, 300 రూపీస్లో మనకి ప్రసాదం ఇస్తారు, లడ్డు ఇస్తారు, అట్లానే 2 ఉత్తరాయాలు ఇస్తారండి. ఆ ఉత్తరాయాలు అర్చన చేస్తారు 300 రూపీస్లో. అదొకటండి వచ్చేసి. ఇది ఆపాలంటే ఎట్లా తీసా ఇదంతా మొత్తం అంతా లొకేషన్ అంతా కూడా తీసాను. ఇదిగోండి ఇక్కడ నుంచి మనము బయటకు వస్తామండి. పైన గోపురం ఇట్లా ఉంటుంది వచ్చేసి. పైన చంద్రుడు చూడండి ఎంత బాగున్నారు. టెంపుల్ కూడా చాలా బాగుందండి వచ్చేసి. ఇదంతా చుట్టుపక్కల అండి. ఇది చూస్తున్నారా మొత్తము టెంపుల్ అంతా మీకు నేను వీడియో తీస్తున్నాను. లోపల మాత్రం తీయనే లేదండి, స్వామివారి దగ్గర అలౌ చేయలేదు. ఇక్కడైతే వచ్చేసి మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది, చూస్తున్నారా అండి ఎంత బాగున్నారో స్వామివారు అయితే. నిజంగా అండి మనకి తిరుపతిలో కంటే కూడా పెద్ద వెంకటేశ్వర స్వామి అండి ఇక్కడ. చాలా బాగున్నారు. ఇక్కడ పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదిగోండి వచ్చేసి మొత్తం చూస్తున్నారు కదా, అందరు ఎక్కి దిగి సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. మనకి బయట ఎలవ్ ఉందండి ఫోటో, లోపల మాత్రం స్వామివారి దగ్గర మాత్రం ఎలవ్ లేదండి వచ్చేసి. చాలా బాగున్నారు ఆంజనేయ స్వామి. ఇంకా డెవలప్ చేస్తున్నారండి, కొంచెం టైం పడుతుంది. అదిగో చూస్తున్నారు ఎంత బాగున్నారు ఆంజనేయ స్వామి. ఇదిగోండి ఇంకా పక్కన కర్రలు గిర్రలు ఉన్నాయి కదా, అడిగితే ఇంకా డెవలప్ చేస్తున్నామని చెప్పారండి కమిటీ వాళ్ళని అడిగితే. అదిగోండి మా అత్తయ్య గారు మా బాబు అండి అక్కడ వీడియోలో మేము కూడా కనిపిస్తాం తీయంటే ఇక తీశాను. అదిగోండి పూజ అయ్యాక అండి, అదిగో మా బాబు వేసుకున్నాడు ఉత్తరాయం, చూసారా అదేనండి ఉత్తరాయం. ఒక లడ్డు ఇచ్చారు. ఇదంతా పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇవన్నీ తీస్తున్నాను అన్నమాట. ఇట్లా దేవుడివి మొత్తము రాసి ఉంటాయండి, శంకు చక్రాలు, విష్ణు శంకు చక్రాలు వేసేసి దేవుళ్ళకి సంబంధించినవన్నీ ఇట్లా అన్నీ రాశారండి. అది కూడా నేను మీకు వీడియోలో చూపిద్దామని తీస్తున్నాను. చాలా చిన్న బడ్జెట్ అండి, ఒకసారి విజిట్ చేయండి అందరూ. చాలా బాగుంటుంది టెంపుల్, ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా అక్కడ ఒక 3 minutesకి 20 రూపీస్ అంటండి. జంపింగ్ది ఉంటుంది కదా, పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి వచ్చేసి.
అగొండి పైన అట్లా ఉన్నారు. కాకపోతే పెయింట్ వేయలేదండి, అంత సిమెంటుదే మనకి కనిపిస్తుంది ఎక్కడైనా కానివ్వండి. కొన్ని కొన్ని టెంపుల్స్లో ఏంటంటే మనకి కలర్స్గా కనిపిస్తాయి కదా, ఈ టెంపుల్లో వచ్చేసి ఏంటంటే మనకి సిమెంట్ కలరే పెయింట్ లాగా వేశారా అని ఒక డౌట్ నాకు. అది కూడా పెయింటేనా అనేది మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ అయితే వచ్చేసి దర్శనం అయిపోయింది. అక్కడైతే వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే అండి, ఒక ఉయ్యాలు ఉందండి రూమ్ లాగా, అందులో అందరూ డబ్బులు వేస్తున్నారు. అంటే మనకి ఇట్లా హోల్ లాగా ఉంటుంది, ఆ హోల్లో నుంచి ఉయ్యాల్లోకి వేయాలంటండి. వేశాను. అది కూడా ఇంకోటి ఏంటంటే అండి, అక్కడ పాదాలు ఉంటాయంట, స్వామివారి పాదాలు. అక్కడ కాయిన్ నిలబెడితే మనకి మంచిగా అనుకున్న కోరిక నెరవేరుతుంది అని కొంతమంది అక్కడ అంటూ ఉంటే నేను విన్నాను. అది వాస్తవానికి మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. పాదాలు, పెద్ద పాదాలు ఉన్నాయి స్వామివారివి, 2-3 చోట్ల ఉన్నాయండి. అక్కడ కాయిన్స్ నిలబెడుతుంటే నేను అడిగితే వాళ్ళు అలా చెప్పారండి. భక్తులు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే చెప్పారు. ఇదిగోండి అక్కడ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారా. నేను చెప్పిన గేమ్ అదేనండి, జంపింగ్ గేము. 20 రూపీస్ 3 మినిట్స్కి. అగో మా బాబు కూడా ఆడుతున్నాడు, చూస్తున్నారా. అదండి వచ్చేసి ఇట్లా ఉన్నారు. నైట్ పూట వెళ్తే మాత్రం చాలా బాగుందండి. మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం. మీకు కనుక వీలుంటే 6కి అక్కడ ఉండేటట్టు చూడండి, చాలా బాగుంటుందండి. వచ్చేసి ఇట్లా పందిర్లాగా వేశారు. మరి ఏమైనా హోమం ఉందో ఏమో నాకైతే తెలీదు. ఇక్కడ నుంచి మనము కిందకి వెళ్తామండి. వచ్చేసి ఇక్కడ కూడా మొత్తం అంతా మనకి వెంకటేశ్వర స్వామి ఇక్కడ పడుకొని ఉన్నట్టుగా మనకి దర్శనం ఇస్తారు. కింద అయితే వచ్చేసి ఇదిగోండి నేను మెట్ల మీద నుంచి ఇట్లా కిందకి వెళ్తున్నాను, చూస్తున్నారా. నడకదారండి ఇది. ఇక పక్కన అంతా కూడా సిటీ అంతా కూడా ఇట్లా ఉంటుంది. లైటింగ్స్లో మీకు మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. వచ్చేసి స్వామివారిది మొత్తం అంతా మీకు తగ్గొండి. పైన అంతా ఎక్కడ చూసినా నాకైతే కలర్స్ కనిపించలేదు, మరి ఏంటో అర్థం కాలేదు. మరి అదే పెయింట్గా వేశారో ఏమోనండి. ఇక్కడైతే వచ్చేసి ఇదిగోండి, ఇక వాకింగ్ చేసుకుంటూ మెట్ల మీద నుంచి కిందకు వచ్చేసాను. ఇక్కడండి స్వామివారు మనకి నీళ్ళల్లో పడుకొని ఉండి దర్శనం ఇస్తారండి. వెంకటేశ్వర స్వామి మనకి చాలా బాగుంటుందండి. చాలా పెద్ద కొలను ఉంది, ఆ కొలంలోనే స్వామివారు ఇట్లా పడుకొని దర్శనం ఇస్తారు. ఇదిగోండి ముందు వైపు ఇట్లా ఉంటుందండి, పెద్ద దర్వాజాలు ఉన్నాయి. అంతా లైటింగ్స్ చుట్టుపక్కల అంతా చూడండి ఇట్లా ఉంది. వచ్చేసి టెంపుల్ మొత్తం లైటింగ్స్ తోటి ఎన్నో గోపురాలు ఉన్నాయి చూడండి. నేనైతే కౌంట్ చేయలేదు, పెద్ద దర్వాజా అండి. ఇక్కడ నుంచే వచ్చాను. అదిగోండి మా అత్తయ్య గారు మా బ్రదర్ అక్కడ మాట్లాడుకుంటున్నారు. అదిగోండి మొత్తం వచ్చేసి పెద్ద దర్వాజా, ఇక్కడ నుంచి వచ్చామండి, మనం లోపలికి వచ్చేస్తాము. అదిగోండి స్టార్టింగ్ అయితే ఇట్లా ఉంటారండి, వారాహి అమ్మవారి లాగా కనిపించారు. ఇదిగో స్టార్టింగ్ నుంచి అయితే ఇక్కడ ఇట్లా ఉంది. ఇదిగోండి ఈ కొలను ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. వచ్చేసి కొలంలో ఇక్కడ రూపీస్ ఇట్లా కాయిన్స్ ఉంటే వేస్తున్నారండి, మరి అది ఏంటో నాకైతే తెలీదు. చాలా బాగుంది, కొలంలో స్వామివారు చాలా బాగున్నారండి. వచ్చేసి ఇదిగోండి మొత్తం అంతా రౌండ్గా చేస్తూ ఇదిగోండి మొత్తం తిరుగుతున్నారు చూడండి. వాటర్ కూడా మనకి ఆకుపచ్చ కలర్లో ఎలా ఉందో చూసినా చాలామంది తీస్తున్నారండి, సెల్ఫీలు తీస్తున్నారు, ఫోటోలు, వీడియోలు. అసలు చాలా, నేను వెళ్తే ఎంతమంది రష్ ఉన్నారో అసలు. నేను తీస్తూ ఉంటే సైడ్ ఇవ్వండి అంటున్నారు. చాలా కష్టపడి వీడియో తీయాల్సి వచ్చింది నేనైతే ఇక్కడ. ఇదిగోండి మొత్తం చాలామంది కాయిన్స్ వేస్తున్నారు. ఇంకా టెంపుల్ అంటే అందరూ వస్తారు కదా అండి. ఇక మొత్తం అంతా చుట్టూ తిరిగి ఇంకా వీడియో ఎట్లాగైనా తీయాలి, కష్టమైనా అని చెప్పి ఎందుకు కాయిన్స్ వేస్తారని అడిగితే ఎవరు చెప్పలేదండి. ఇంకా నేను కూడా వదిలేశాను. ఇవ్వండి మొత్తం చాలా పెద్ద కొలను, పెద్ద గుడి అండి. అదైతే వచ్చేసి స్వామివారు అయితే చాలా బాగున్నారండి, చాలా ఫేమస్ అని కూడా విన్నాను నేను. ఎవరైనా నియర్ బై ఉంటే చూసుంటారేమో అండి. భువనగిరి, స్వర్ణగిరి అండ్ గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. వచ్చేసి దీన్ని నైట్ పూట కూడా బాగుంటారంటే, లైటింగ్స్లో బాగుంటారేమో అనుకున్నాను, కానీ నిజంగానే చాలా బాగుందండి. చూడతగ్గ ప్లేస్ అనిపించింది నాకైతే ఈ టెంపుల్. చాలా పీస్ఫుల్గా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుందండి. మనకైతే మాత్రం ఒక 2-3 అవర్స్ ఎట్లా అయిపోయిందో కూడా మనకు తెలియదు. మేమైతే మీరు నమ్మరు, 6కి స్టార్ట్ అయ్యాం కదా, మధ్యలో స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. ఇక వెళ్తే 7:30 అయిపోయింది. ఇంకా అక్కడ మా అత్తయ్య గారు, మేము టికెట్లు, మా హస్బెండ్ వాళ్ళు వేరే వెళ్ళిపోయారు. మా అత్తయ్య గారు నేను ఇంకా టికెట్లు తీసుకొని లైన్లో నిల్చున్నాము. ఇంకా దర్శనం అయిపోయి మేము వచ్చేసరికి ఇది ప్రసాదం కౌంటర్ క్లోజ్ ఉందండి. ఇంకా లడ్డు ఒకటే దొరికింది. ఇంకా అదన్నా ఉంది కదా అని చెప్పేసి ఇంకా లడ్డు
తీసుకొని ఉత్తరయ్యం అంతా అర్చన బాగా చేశారు. లోపల చాలా బాగా చేశారండి. దర్శనం కూడా మంచిగా జరిగింది. ఇంకా తీసుకొని మేము బయటపడి వచ్చేసరికి టైము మీరు నమ్మరు 10 అయింది, 10:30 అయిందండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా అదిగోండి చుట్టుపక్కల అంతా మీకు వీడియో తర్వాత ఇంకా కిందకి దిగేసాము. ఇంకా హోటల్కి వెళ్ళిపోయాము. వస్తూ ఇక మా బాబు దారిలో ఇక వాష్రూమ్ అన్నాడు. ఇంకా హోటల్కి నియర్ బై రాఘవేంద్ర హోటల్ ఉందని మీకు నేను చెప్పాను కదా అండి వీడియోలో. ఇదిగోండి ప్రసాదం కౌంటర్ కూడా క్లోజ్ ఉంది. లడ్డు ఏమో 60 అంటే వాడేమో 50 రూపీస్ అంటున్నారు. గరుక్మంతుడు అండి స్టార్టింగ్లో. ఇక్కడేమో కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి. ఇదైతే వచ్చేసి మొత్తం టెంపుల్ అంతా. ఇదిగోండి కిందకి ఇట్లా దిగుతున్నాం అన్నమాట. మెట్ల దారిన వెళ్ళే వాళ్ళు మెట్లు కూడా చాలా ఉన్నాయండి. వచ్చేసి ఇదిగోండి ఇట్లా మెట్ల దారిన ఇట్లా దిగుతున్నాము. దిగేటప్పుడు ఇట్లా అన్ని దేవుళ్ళని పెట్టినట్టుగా అక్కడ పెట్టారు. ఫైనల్గా ఇదండి వచ్చేసి టెంపుల్ మొత్తము మీకు నేను వీడియో ఇది చూపిస్తున్నాను. స్టార్టింగ్ ఇదే, ఎండింగ్ కూడా ఇదేనండి. వచ్చేసి నియర్ బై హోటల్స్ కూడా ఉన్నాయండి. పెద్దవాళ్ళకి ప్రాబ్లం ఏం లేదండి. మనకి కాఫీ కావాలన్నా, టీ కావాలన్నా, ఫుడ్ సెక్షన్ అన్ని సెక్షన్స్ ఉన్నాయండి. ఏం ప్రాబ్లం లేదు. కార్ పార్కింగ్ ఉంది. మనకి ఓన్ వెహికల్ ఉంటే మాత్రం ఒక హాఫ్ డే స్పెండ్ చేయాల్సిన ప్లేస్ అని నేను చెప్తున్నాను. మా అత్తయ్య గారు అదిగోండి నెమ్మదిగా దిగుతున్నారు. పాపం పెద్దవాళ్ళు కదా, చెప్పులు వేసుకోవడానికి లేదు కదా అండి. ఇంకా అందుకని అట్లా నెమ్మదిగా దిగుతున్నారు మా అత్తయ్య గారు. వచ్చేసి ఇదిగోండి బెలూన్స్ అట్లా ఇక పిల్లల కోసం ఇక లేదంటూ ఉండదండి. ఇక అక్కడైతే ఇదిగోండి ఇక్కడ వెహికల్ వస్తుందేమో అని మేము వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేస్తూ ఉంటే ఆ పక్కనే నాకు చంద్రుడు బాగా కనిపించాడని చెప్పి తీస్తున్నాను. వచ్చేసి ఇదే అండి వచ్చేసి ఫైనల్ లుక్ టెంపుల్ స్వర్ణగిరి. ఇదిగోండి ఇదేమో మనం నడుచుకుంటూ వచ్చేది. ఇదేమో మెట్ల దారి అండి. ఎవ్వరు లేరు మెట్ల దారిలో. అదిగోండి మెట్ల దారిలో కూడా ఎవ్వరు లేరు. పక్కన అంతా చెట్లు, లైట్లు చాలా బాగుంది. వచ్చేసి ఇటు పక్కనే స్వామివారివి పెద్ద పాదాలు ఉన్నాయండి. ఇదిగోండి పెద్ద పాదాల దగ్గర ఉన్నారు కదా వీళ్ళు భక్తులు. ఇట్లా కాయిన్స్ నిలబెడుతున్నారండి. అదే వీడియో తీస్తున్నాను మీకు. కాయిన్స్ నిలబెడుతున్నారు. ఇక్కడ ఒక చోటనే లోపల మనం గర్భగుడి దగ్గరలో కూడా ఉయ్యాల దగ్గర అని చెప్పాను అక్కడ. ఇదిగోండి టిఫిన్స్, మిల్క్ షేక్స్ అన్నీ ఉంటాయండి. ఇదిగో మా వెహికల్ కోసమని ఎదురు చూస్తున్నాము. మా కార్ కోసం. కార్ కూడా వచ్చింది. వస్తే ఇంకా కార్లో ఎక్కేసి ఇక వచ్చేసామండి. వచ్చేసి ఇదిగోండి నెక్స్ట్ ఇదిగోండి స్వామివారికి అర్చన చేయించామని చెప్పాను కదా 300 టికెట్స్లో అండి. వచ్చేసి మనకి ఒక ఉత్తరయేమో ఇట్లా ఉంటుందండి. అవుట్లుకింగ్ లడ్డు ఇచ్చారండి ప్రసాదము. లడ్డు కూడా తీసుకున్నాను. అది ప్రసాదం కౌంటర్ క్లోజ్ ఉందని చెప్పాను కదా అండి. ఇక అందుకని అందులోనే మనకి 300 రూపీస్ టికెట్లోనే ఉత్తరయ్యమాను లడ్డు కూడా ఇచ్చారు. ఇక అదే ప్రసాదము. టికెట్ కూడా మీకు అదే చూపిస్తున్నా అండి నేను. 600 రూపీస్ అయింది ఇద్దరికి. ఫైనల్ టికెట్ 500. నార్మల్ 50 ఉంది, లేదు అంటే 300 ఉంది, 500 ఉంది. ఫైనల్ అయితే 500 అండి. స్వామివారి ముందు గర్భగుడికి వెళ్తాము. మొదటి మెట్టు దగ్గరికి. 300 అయితే సెకండ్ మెట్టు దగ్గరికి పోతాము. ఇదిగోండి ఉత్తరాయాలు 2 ఇచ్చారు. అక్కడే మనకి కప్పుతారండి ఉత్తరాయాలు. స్వామివారి దగ్గర అర్చకులు ఉంటారు కదా పూజ చేసే వాళ్ళు, వాళ్ళే మనకి మంచిగా కప్పి అర్చన చేసి మన పేరు మీద ఆ ప్రసాదాలు అవి స్వామివారి దగ్గర సమర్పించిన తర్వాతే మనకు ఆ ప్రసాదం చేతికి ఇస్తారండి. వచ్చేసి నాకైతే తిరుపతిలో తిన్న ప్రసాదం తిన్న లడ్డు ఫీలింగ్ వచ్చిందండి. స్వామివారి కూడా తిరుపతి కంటే కూడా ఇక్కడ కొంచెం పెద్దగా కనిపించాలి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇదే అండి నా స్వర్ణగిరి టెంపుల్.